ఇందులో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? నేను రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం చేసి రాజశేఖర రెడ్డి గారు కొంత వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నాయకుడిగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు ఆయన ప్రజాప్రతినిధే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ ది లోక్సభ. సో ఆ రకంగా పరిచయం ఉండేది. నెక్స్ట్ కాంగ్రెస్లో ఆయన సుదీర్ఘకాలం అసమర్థ నాయకుడు. సో ఆయన యాజిటేషన్, ఆయన రివోల్ట్ రేజ్ చేయటం వలన, ఆయన చుట్టూరు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవటం వల్ల ముఖ్యమంత్రులను మార్చుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ 3 సార్లు మార్చారు అలాగా. సో రాజశేఖర రెడ్డి గారు చాలా న్యూస్ స్టోరీస్కి సోర్స్, చాలా ఇంపార్టెంట్ సోర్స్. అండ్ ఆయన తప్పుడు సమాచారం ఇచ్చేవాడు కాదు, చాలా అథెంటిక్ సమాచారం ఇచ్చేవాడు. అండ్ ఎప్పటి నుంచో ఎఫెక్షనేట్గా ఉండటం అనేది అతనికి బాగా తెలిసినటువంటి లక్షణం. అది ఇట్స్ నాట్ ఎక్వైర్డ్, అది ఒరిజినల్గా ఉన్నది. అది వచ్చిన వాళ్ళతో ఎఫెక్షనేట్గా మాట్లాడు. సో నేను ఇక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, ఆయనతో మాట్లాడుతుండేవాడిని. అలా కొంచెం పర్సనల్గా ర్యాప్ ఉంది. 99 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఉండి హీ వాజ్ ఛాలెంజింగ్ చంద్రబాబు. వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా చాలా సన్నిహితులు, మనందరికీ తెలియనంత సన్నిహితులు. అట్లాంటిది రాజకీయంగా విడిపోయిన తర్వాత నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయారు. అయితే ఆయన 99లో ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్ని. 2004, అంతకుముందు 2003లో ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి అధికారం సంపాదించడం అనే ట్రిక్కి ఆయన ఆద్యుడు. పాదయాత్ర అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పాదయాత్ర. ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్. సో అలా నెక్స్ట్ విపరీతంగా జిల్లాలు టూర్లు చేస్తుండేవారు. ఆ ప్రాసెస్లోనే ఇంకా ఎలక్షనీరింగ్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఎన్నికలకు వెళుతున్నప్పుడు నేను అప్పుడు విజయవాడలో పనిచేసేవాడిని. ఐ వాజ్ ద బ్యూరో చీఫ్, హిందూ పేపర్ హెడ్గా ఉండేవాడిని. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అన్నీ బాగానే అడగా, నాకు వచ్చిన డౌటు, మీసాలు ఉన్నాయి మీకు, మీసాలు ఉన్నవాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు అంటే హీ జస్ట్ స్మైల్డ్ అండ్ కెప్ట్ క్వైట్, ఏమనలేదు ఆయన. నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా, మనం రాద్దాం, రాజశేఖర రెడ్డి ఇంత ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు మీద ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, బట్ ఈ మీసాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీసాలు ఉన్నవాళ్ళు అవడం అని ఐ వెంట్ బ్యాక్ హిస్టరీలోకి. నీలం సంజీవ్ రెడ్డి గారికి మీసాలు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. అంతకు ముందర బెజవాడ గోపాల్ రెడ్డి గారికి లేవు, టంగుటూరి ప్రకాశం గారికి లేవు, నీలం సంజీవ్ రెడ్డి గారికి లేవు, ఆయన తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య గారికి లేవు, బ్రహ్మానంద రెడ్డి గారికి లేవు, తర్వాత పివి నరసింహారావు గారికి లేవు, జలగం వెంగళరావు గారికి లేవు, ఎన్టీఆర్కి లేవు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి లేవు, చెన్నారెడ్డి గారికి లేవు. ఇంతమంది మీసాలు లేని ముఖ్యమంత్రులు ఉన్నారు మనకి. మీసం ఉన్నాడు ఎవడు అవలా, ఒక్క చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఫోకస్ ఈజ్ ఆన్ బియర్డ్. సో అది ఆక్వర్డ్గా కనిపించకూడదు కాబట్టి దీన్ని మీసంతో కవర్ కనిపించవు. మీసం, ఆయన మీసాల ముఖ్యమంత్రి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు మిత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళిద్దరూ దే యూస్ టు ఫ్లాష్ ట్వర్లింగ్ ముస్టాష్, పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. బట్ బాబు గారు దాన్ని మొత్తానికి దీంతో ఈవెన్ చేశారు. ఈయన మాత్రం ఫ్లాష్గా ఉండేవి ఆయన మీసాలు. సో మరి ఇది మీసాలు ఉన్నవాడు ఎవడో ముఖ్యమంత్రి అవ్వలేదు, ఈయన అవుతాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశాను హిందూ పేపర్లో. ఆయన చూసి నవ్వుకొని పొద్దున్నే ఫోన్ చేశాడు ఆయన హైదరాబాద్ నుంచి. చేసి, బాగా రాశావు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఐ విల్ బ్రేక్ దిస్ జింక్స్, లెట్ అస్ హోప్ సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ అని ఫోన్ పెట్టేశారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాడు. వారం అయిన తర్వాత ఫోన్ చేశాడు, చూసావా నువ్వు అనుమానం పడ్డావు కానీ మీసాలు ఉంటే ముఖ్యమంత్రి అవ్వనని, కానీ అవి చూపించాను, సో ఐ బ్రోక్ ది జింక్స్ అని చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్లీ.